హే ఎవ్రీవన్, లాస్ట్ సెషన్లో మనము టీడీఎల్ కమాండ్స్ గురించి డిస్కస్ చేసాం అండ్ ట్రంకెట్ అండ్ రీనేమ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ట్రంకెట్ అనేది కమాండ్. నేను మీకు ట్రంకెట్ సింటాక్స్ చూపిస్తాను. ఫస్ట్ ట్రంకెట్ అండ్ టేబుల్ నేమ్. అండ్ మనం సెషన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది, సో మళ్ళీ మన సెషన్ని కనెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం యూస్ ట్రైన్ ఈవెంట్ క్లిక్ చేస్తే మనకు సెషన్ కనెక్టివిటీ కోసం ఇది డిస్ప్లే అవుతుంది. జస్ట్ కనెక్ట్, మనకు ట్రైన్ డీబీలోకి వచ్చేసినాం. ఓకే, మీరు ఎప్పుడైనా సరే మీరు సిస్టంలో వదిలేసి వెళ్ళిపోతే సిస్టమ్ అనేది మనకు సర్వర్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మళ్ళీ చెక్ చేసుకోండి. ఇన్ కేసు మీరు కనెక్ట్ చేస్తే అది డిఫాల్ట్గా మాస్టర్ డీబీకి వెళ్తుంది. సో మనము మళ్ళీ చెక్ చేసుకోవాలి మనం ఏ డీబీలో ఉన్నామని చెప్పేసి ఎవ్రీ టైం. ఓకే, సో సింటాక్స్ ఫర్ ట్రంకేట్. సో ట్రంకేట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిలీట్ ద ఎంటైర్ డేటా ఎట్ ఎ టైమ్. ట్రంకేట్ టేబుల్, ఆ టేబుల్ నేమ్ ఈస్ ఎంప్లాయీ. సో డ్రాప్ ఏం చేస్తుంది, డ్రాప్ విల్ డిలీట్ ద డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ టేబుల్ స్ట్రక్చర్. ఓకే, బట్ ట్రంకేట్ అనేది ఇట్ విల్ డిలీట్ ద ఓన్లీ డేటా ఫ్రమ్ ఏ టేబుల్. ఇక్కడ ఇంకో 1 పాయింట్ ఏంటంటే మనం ఇంకా డిస్కస్ చేయలేదు, బట్ జస్ట్ ఒక చిన్న గేమ్సే ఇస్తాను. ఇక్కడ మనకు ట్రంకేట్ చేసినప్పుడు మనకు దీంట్లో ఐడెంటిటీ అని చెప్పేసి ఒకటి యాడ్ చేసుకుంటాం కన్స్ట్రెంట్, అది మనకు రీసీడ్ అయిపోతుంది. సో డ్రాప్ చేసినప్పుడు టేబుల్ స్ట్రక్చరు డేటా రెండు డిలీట్ అయిపోతాయి. బట్ ట్రంకేట్లో ఓన్లీ మనం డేటాను డిలీట్ చేస్తాము అండ్ ఐడెంటిటీని మళ్ళీ రీసెట్ చేసేస్తుంది, స్టార్టింగ్ పాయింట్కి తీసుకొస్తుంది. అది మనం ఫర్దర్ లెసన్స్లో క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ ట్రంకేట్ అండ్ డ్రాప్, వీటి గురించి కూడా డిస్కస్ చేస్తే మీకు ఒక క్లియర్గా ఐడియా వస్తుంది. అనదర్ వన్ ఈజ్ రీనేమ్. ఇఫ్ యూ వాంటెడ్ టు రీనేమ్ ద కాలమ్, ఎగ్జిస్టింగ్ కాలమ్, సో మనం ఆల్టర్ యూజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. బట్ ఒక టేబుల్ యొక్క కాలమ్ మనము బై మిస్టేక్ వెళ్ళి చేసామనుకో, అంటే చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు ఈ టేబుల్లో యాడ్ వన్ కాలమ్, డిపార్ట్మెంట్ నేమ్కి నేను మిస్టేక్ వెళ్ళి నేను ఇలా యాడ్ చేసాను అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ డిపార్ట్మెంట్ నేమ్ 1ని నేను మాడిఫై చేయాలి, డ్రాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. బట్ డేటా ఉన్నప్పుడు డ్రాప్ చేస్తే ఆ డేటా అంతా లాస్ అయిపోతుంది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ లాసింగ్ ద డేటా మనం లాస్ అవ్వకుండా మనం రీనేమ్ చేసుకోవచ్చు. సో ఈ రీనేమ్ చేసుకోవాలంటే మనకు ఎలాంటి కీవర్డ్స్ లేదు, ఒక ఎస్పీని ఎగ్జిక్యూట్ చేయాలి. సింటాక్స్ EXEC, ఇది ఒక కమాండ్, ఇది ఒక కీవర్డ్. మనకు ఎస్పీని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాము. SP_rename table name column name and comma column name column. We have to mention column here. Old column names, ఓల్డ్ అంటే మనము ఏదైతే మనం మాడిఫై చేయాలనుకుంటున్నామో అది, ఇది న్యూ కాలమ్ నేమ్. ఓకే, జస్ట్ ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. EXEC SP_rename, మనకి SP చేస్తే ఆబ్జెక్ట్ నేమ్ అండ్ న్యూ నేమ్ సిస్టమ్. దిస్ ఈజ్ మై టేబుల్ డాట్. సో నేను చేంజ్ చేయాలనుకున్నది డిపార్ట్మెంట్ నేమ్ 1 కామా న్యూ నేమ్. ఓకే, సో న్యూ నేమ్లో డిపార్ట్మెంట్ నేమ్ 1 బట్ డిపార్ట్మెంట్ అండ్ కాలమ్. ఓకే, ఇక్కడ సెమికోలన్ మిస్ అయ్యేది, దట్స్ ఇట్. ఓకే, ఎగ్జిక్యూట్. సో జస్ట్ సెలెక్ట్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్. సో బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ క్వరీ మళ్ళీ వెరిఫై చేద్దాం మనకు టేబుల్లో ఏముందో. ఎగ్జిక్యూట్, జస్ట్ సి మనకు డిపార్ట్మెంట్ నేమ్ 1 అని ఉంది. ఓకే, అండ్ ఎగ్జిక్యూట్ చేసుకోరి. ఓకే, మనకు ఇది ఒక క్యాష్ అని చూపించింది, బట్ ఇట్స్ ఓకే, మనకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ గో బ్యాక్ టు ద టేబుల్, చెక్ ద స్ట్రక్చర్, ఆల్ట్ F1, నేమ్ 1 నుంచి డిపార్ట్మెంట్ నేమ్కి సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ క్వరీ. ఓకే, క్లియర్. ఈ ఎస్పీని యూజ్ చేసి మనం ఒక టేబుల్లో పర్టికులర్ కాలమ్ని రీనేమ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ డీటెయిల్ కమెంట్స్. అండ్ 2 కాలమ్స్కి మనకు మ్యాచ్ అవుతుంది కాబట్టి డేటా టైప్ ఇన్సెట్ 1 row ఈజ్ ఎఫెక్టెడ్. జస్ట్ చెక్. మిగతా ఈ కాలమ్స్ ఆప్షనల్, ఇవి మనకు నలబుల్ కాలమ్స్ అయినప్పుడు మాత్రమే మనం ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అదర్ సినారియోస్లో మనకు వర్క్ అవ్వదు. ఇప్పుడు ఇన్ కేస్ ఇది మనకు మ్యాండేటరీ ఫీల్డ్ ఉంది, ఖచ్చితంగా నల్ కాకుండా ఇంకేమైనా డేటాని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇది వర్క్ అవ్వదు. సో ఆ ప్లేస్లో
రిజల్ట్ 0 కానీ ఏదైనా పాస్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, సో ఇది ఎందుకు వర్క్ అవ్వదని చెప్పేసి అది ఇప్పుడే నేను చూపిస్తాను యూజ్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ టుమారో మనకు ఈ టేబుల్లో ఇంకొక కాలం వస్తుంది, ఈమెయిల్ అండ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో మన ప్రొడక్షన్లో కానీ రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఒక టేబుల్ అనేది కీప్ ఆన్ చేంజింగ్, మనకు చేంజ్ అవుతూనే ఉంటుంది. మనకు ఫ్యూచర్లో ఏదో ఒక రిక్వైర్మెంట్ వస్తుంది, సో కంపల్సరీ మనకు కాలంని యాడ్ చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా కాలం. సో అప్పుడు ఇలా రాసామనుకో, ఇందాక నేను చూపించిన ఎగ్జాంపుల్ ఉంది కదా, సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి, సో ఇలా రాసి నేను ఎగ్జిట్ చేస్తే ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటి, కాలం నేమ్ ఆర్ నెంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూస్ డస్ నాట్ మ్యాచ్ టు ద టేబుల్ డెఫినేషన్. అంటే దట్ మీన్స్ ఈ టేబుల్లో ఇంకో ఎక్స్ట్రా కాలం వచ్చింది, ఏది ఈమెయిల్ అనే కాలం వచ్చింది. సో ఆ ఈమెయిల్కి సంబంధించిన కాలం ఎక్స్ట్రా కాలం మనం పాస్ చేయట్లేదు. సో ఎప్పుడైతే ఈ టేబుల్ స్ట్రక్చర్కి మనం పంపించిన డేటాకి మ్యాచ్ అయినప్పుడు మనకు డేటా అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. బట్ ఎక్స్ట్రా కాలం యాడ్ చేసినప్పుడు అప్పుడు ఇది బ్రేక్ అయిపోతుంది. సో మనం ఇలా రాసేసి వదిలేసాం అనుకో, అప్పుడు మనకు బ్రేక్ అయిపోతుంది. సో ఇట్స్ వెరీ రిస్కీ. ఇది రాసుకోవద్దని, యూజ్ చేయొద్దని కాదు, ఇది యూజ్ చేయొచ్చు. బట్ ఎప్పుడంటే నీకు టెంపరీ యాక్షన్ ఉంది, ఆ టైంకి నువ్వు రాసేసి వదిలేస్తున్నావు. సో నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు దీని మీద ఎలాంటి డిపెండెన్సీ లేదని అనుకున్నప్పుడు వీ కెన్ రైట్. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం లాంగ్ టర్మ్లో దీన్ని ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు. సో ఒక ప్రొడక్షన్లో ఒక ఎస్పీలో రాస్తున్నప్పుడు, ఏదైనా ఒక రిక్వైర్మెంట్కి మనం యూజ్ చేస్తున్నప్పుడు, డేటాని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనం కాలమ్స్ నేమ్స్ యూజ్ చేసుకొని చేసుకోవాలి. ఇన్ కేస్ ఇప్పుడు సేమ్ మళ్ళీ నేను దీంట్లో ఎక్స్ట్రా ఇస్తాను 107 భరత్. మనం ఈ సెకండ్ క్వరీ ఉంది కదా, రిస్క్ అని చెప్పాను కదా, దీనికి మనం ఎగ్జిట్ చేస్తున్నప్పుడు మనకు ఎర్రర్ వచ్చింది. బట్ హియర్ ఇది ఎగ్జిట్ చేస్తాను, మనకు ఎర్రర్ రాదు. 1 row ఎఫెక్టెడ్ అంటే మనం ప్రాపర్గా ఈ డేటా మిగతా కాలమ్స్ అన్నీ మనకు నల్లబుల్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి నల్ల వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్సెట్ ఏం లేకపోతే అది నల్లా తీసుకుంటుంది. ఎంప్లాయీ నేమ్ ఇస్తున్నాం మనము, 107 ఇచ్చేసి భరత్ నేమ్ ఇచ్చాము. సో ఇది పిక్ చేసుకుంది. బట్ ఇది ఇన్ కేస్ ఇన్ని మనం మిగతా ఒక ఈమెయిల్ ఐడి కాకుండా మిగతా అన్నీ మనం పాస్ చేస్తే కానీ ఇది స్టోర్ అవ్వట్లేదు. జస్ట్ మళ్ళీ చెక్ చేద్దాం టేబుల్ని. ఈమెయిల్ ఐడి నల్లు మిగతా అన్నీ నల్ల వచ్చేసినాయి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, మళ్ళీ దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి? ఇది ఫిక్స్ చేయాలంటే అగైన్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎంటీ ఆర్ ఎనీ ఈమెయిల్ naresh@jovo.com ఎగ్జిక్యూట్. సో ఈ టైంలో అయిపోయింది. మనకి ఎంత అంటే ఇది హిడెన్గా మనకు టేబుల్ స్ట్రక్చర్ని అండ్ మనం ప్రొవైడ్ చేస్తున్న డేటాని కంపేర్ చేసుకుంటుంది. సో మనకు పర్ఫార్మెన్స్ వైజ్ స్లో అయిపోతుంది, ఎందుకంటే మనకి ఇంటర్వ్యూలో చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ మ్యాప్ చేసేస్తున్నాం. సో ఈ కాలమ్స్కి ఈ డేటా అని చెప్పేసి మ్యాప్ చేస్తున్నాం కాబట్టి మనకు డైరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోతుంది. ఇది యూజ్ చేయడం అనేది వెరీ రిస్కీ. ఇది నేనైతే ఎప్పుడు కూడా రికమెండ్ చేయను. ఎప్పుడు కూడా మనము సింగిల్ కాలమ్స్ యూజ్ చేసినా, మల్టిపుల్ డేటా యూజ్ చేసినా కానీ ఇది ఈ అప్రోచ్ అనేది బెస్ట్ అప్రోచ్ ఆర్ బెస్ట్ ప్రాక్టీస్. సో మనం డెవలపర్గా ఎప్పుడు కూడా బెస్ట్ ప్రాక్టీస్నే ఫాలో అవ్వాలి. సో రిస్కీ అనేది సమ్ టైమ్స్ ట్రై చేయొచ్చు, బట్ ఎప్పుడు కూడా దీని మీద రిలే అవ్వకూడదు. సో ఇన్సర్ట్ని మనం ఇన్ని వేస్లో మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు. విల్ మూవ్ టు ద అప్డేట్. సో అప్డేట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఆల్రెడీ డేటాని ఇన్సర్ట్ చేసినాము, ఈ డేటాలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, లేకుంటే మిస్టేక్స్ లేకపోయినా కానీ మనం నెక్స్ట్ టైంలో మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇలాంటి సినారియోస్లో మనము ఈ అప్డేట్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేయాలనుకుంటున్నా. ఈమెయిల్ ఐడి ఏంటి, ప్రతి ఎంప్లాయీకి వాళ్ళ నేమ్తోని @jovo.com అని పెట్టాలనుకుంటున్నా. సో ఈ కేసులో సింటాక్స్ మనము సింపుల్ రాసుకోవచ్చు. అప్డేట్ క్వరీస్ని చాలా వేస్లో రాసుకోవచ్చు, చాలా డిఫరెంట్ సినారియోస్లో రాసుకోవచ్చు. నేను ఫస్ట్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పేసి నెక్స్ట్ ఈ ఈమెయిల్ని ఎంప్లాయీ నేమ్తో ఈమెయిల్ అప్డేట్ చేసేలాగా నేను ఇంకొక క్వరీ రాస్తాను. అప్డేట్ టేబుల్ నేమ్ అండ్ సెట్ ఈజ్ కీవర్డ్ అండ్ సో మనం ఏదైతే కాలమ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నామో కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఈజ్ నాట్ ఏ కీవర్డ్, మనం ఏదైతే మనం అప్డేట్ చేయాలనుకుంటామో ఆ న్యూ వాల్యూ అండ్ వేర్ ఈజ్ ఎ కీవర్డ్ అండ్ సమ్ కండిషన్. సో జస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ ఈ 2 మెంబర్స్కి శాలరీ పడలేదు కదా, సో నేను శాలరీ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ కమాండ్ యూజ్ చేసి. మనం సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు, కమాండ్ని మల్టిపుల్ టైమ్స్లో యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ కాలమ్ని అప్డేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కాలమ్స్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ సెట్ అప్డేట్ టేబుల్ ఎంప్లాయీ అండ్ సెట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 50,000 వేర్. సో నేను ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇలా ఇచ్చేసాను అనుకో, ఇప్పుడు ఏమిచ్చంటే ఇది మొత్తం అందరికీ ఈ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్కి 50,000 అని చెప్పేసి అప్డేట్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా నేను పర్టికులర్గా ఏం చేయాలనుకున్నాను ఇందాక, ఓన్లీ ఫ్యూ మెంబర్స్కి. సో ఫస్ట్ బిఫోర్ అప్డేటింగ్ ద క్వరీ జస్ట్ చెక్ చేసుకోవాలి క్లియర్గా.
ఇప్పుడు నేను ఇలా ఓన్లీ ఈ క్వరీని మాత్రమే అప్డేట్ టేబుల్ నేమ్ అండ్ సెట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 50,000 ఇలా ఎగ్జిక్యూట్ చేసేస్తే ఈ అన్ని రికార్డ్స్కి మనకు 50,000 అప్డేట్ అయిపోతుంది. సో అలా కాకుండా మనము పర్టికులర్గా ఓన్లీ ఈ 2 ఫీల్డ్స్ మాత్రం చేసుకోవాలనుకున్నప్పుడు వేర్ ఎంప్లాయ్ నేమ్ కాలమ్ నేమ్ ఎంప్లాయ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు భరత్. సో ఇది వన్ ప్రాసెస్ ఇలా చేసుకోవచ్చు. మనకు 1 row ఈజ్ ఎఫెక్టెడ్ అండ్ చెక్ ద టేబుల్. శరత్కి అప్డేట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ భరత్కి ట్రై చేద్దాం. సో భరత్కి కూడా 1 row అఫెక్టెడ్ అండ్ మనం బిగినర్ లెవెల్లో మనం ఇలా ఎంప్లాయ్ నేమ్తోనే ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి ఓకే దిస్ ఈజ్ ఫైన్. బట్ మోస్ట్లీ మనం ఎప్పుడు కూడా ఒక స్ట్రింగ్ వాల్యూతోనే మనం ఇలా చేయకూడదు. సో ఎలా చేసుకోవాలంటే ఇంటీజర్ ఫీల్డ్ ప్రైమరీ కీ ఫీల్డ్ వీటితోనే మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 106 అని చెప్పేసి పెట్టుకోవచ్చు. బట్ మనకు ఇవి యూనిక్గా వాల్యూస్ ఉన్నప్పుడే మనం ఇలా తీసుకోవాలి. యూనిక్గా లేకపోతే మనకు ఏదైతే మ్యాచ్ అయిపోతుందో అన్నిటికీ అప్డేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 శాలరీస్కి 106 107 105 అండ్ ఓకే ఇక్కడ మనకు డూప్లికేట్ వాల్యూ ఉంది 105 2 రికార్డ్స్ ఉన్నాయి. సో 105 నరేష్ 105 నరేష్. ఇన్ కేస్ నేను 105తోనే ఒకటి అప్డేట్ చేయాలనుకున్నాను అనుకో, ఇది ఏమవుతుంది అంటే 2 waysలో మనకి ఇక్కడ 105లో 1 lakh ఉంది 1 lakh ఉంది. దీన్ని అప్డేట్ చేస్తే 2 రికార్డ్స్ అప్డేట్ అయిపోతాయి. ఎందుకంటే వేర్ కండిషన్ అనేది మ్యాచ్ అవుతుంది 2 columnsకి మ్యాచ్ అవుతుంది దీస్ 2 రికార్డ్స్. సో అందుకని చెప్పేసి ఈ 2 రికార్డ్స్ మనకు ఎఫెక్ట్ అయిపోతున్నాయి. సో అందుకోసం ఎప్పుడని చెప్పేసి మనకు యూనిక్ వాల్యూస్ ఉండాలి. యాక్చువల్లీ ఇట్స్ ఎ డూప్లికేట్ వాల్యూ, మనం దీన్ని డిలీట్ చేయాలి. బట్ డూప్లికేట్ వాల్యూని డిలీట్ చేసేది నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడైతే ఇగ్నోర్ చేద్దాం. జస్ట్ మనము డిఎంఎల్ కమాండ్స్ని కంప్లీట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ సో నాకు 50,000 శాలరీ కంటే ఎక్కువ ఉన్న శాలరీ 50,000 ఉన్న వాళ్ళకు ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ కేసులో వేర్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ 50,000 డిలీట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా క్వరీ రాసే ముందు ఫస్ట్ మనం వెరిఫై చేసుకోవాలి. ఓకే నాకు ప్రాపర్గా నేను వస్తుందా లేదని చెప్పేసి చూసుకోవాలి. సో ఇట్స్ మై స్పెల్లింగ్ మిస్టేక్. నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నా. సో ఓకే మనకు 50,000 బిలో ఉన్న శాలరీస్ రికార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మనం ఒక క్వరీని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అప్డేట్ చేసేటప్పుడు ఆ సంబంధించిన వేర్ కండిషన్ని ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్ కేసు నేను ఇక్కడ ఇలా కాకుండా మిస్టేక్లో లెస్ దెన్ బదులు గ్రేటర్ దెన్ ఇచ్చేసాను అనుకో, అప్పుడు నాకు ఏమవుతుంది 50,000 అండ్ అబోవ్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో నేను చేయాలనుకుంటున్నది ఏంది ఓన్లీ ఈ రికార్డ్సే. ఈ రికార్డ్స్ కాదు, ఈ రికార్డ్సే చేయాలనుకుంటున్నాను. బట్ నేను చిన్న చేసే మిస్టేక్ వల్ల మనకు సమ్ టైమ్స్ మనం ఒక హ్యారీలో లెస్ దెన్కి గ్రేటర్ దెన్కి మనం కన్ఫ్యూజ్ అయిపోవచ్చు, లేకపోతే ఏదో చిన్న మిస్టేక్లో మనకు మిస్ అయిపోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి జస్ట్ వెరిఫై డేటాని నేను ఎక్స్పెక్ట్ చేసే డేటాని నేను ఈ కండిషన్తోనే రిటర్న్ చేస్తున్నా లేదా. ఓకే సో నేను ఏమనుకుంటున్నా అంటే 50,000 శాలరీస్కి నేను ఒక 10% హైక్ ఇవ్వాలనుకుంటున్నా. సో ఈ సినారియోలో నాకు కండిషన్ అనేది మ్యాచ్ అయిపోయింది. సో దీనికి 50% ఈ శాలరీకి నేను ఒక 10% హైక్ ఇవ్వాలనుకుంటున్నా. సో 10%కి లాజిక్ ఏంటంటే సేమ్ శాలరీ. సో నాకు శాలరీలోకి ఏమవుతుందంటే ఈ వాల్యూ వస్తుంది. ఓకే ఈ వాల్యూకి నేను 10%ని నేను గెట్ చేసుకుంటున్నా. గెట్ ఎలా చేసుకుంటున్నా డాట్ 10% అంటే 0.10. సో ఇప్పుడు ఏం చేస్తుంది నాకు ఈ వాల్యూ శాలరీలో 50,000లో 10% మనకు గెట్ చేసుకుంటున్నా అండ్ దీనికి ప్లస్ చేస్తున్నా. వచ్చినది 10% శాలరీ అండ్ దీనికి యాడ్ చేస్తున్నా. ఓకే జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. 4 hours ఆర్ ఎఫెక్టెడ్. ఇప్పుడు మనకు ఓకే మనకి శాలరీ మిస్ అయింది లేదు కాబట్టి అది వర్కౌట్ అవ్వట్లేదు. జస్ట్ ఎగ్జిక్యూటింగ్ ద ఎంటైర్ టేబుల్. ఇప్పుడు చూస్తే మనకి 50,000కి 10% శాలరీ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 55,000 శాలరీ వచ్చింది. సో ఇలా మనము టేబుల్లో మనం డేటాని అప్డేట్ చేసుకోవచ్చు. సో మనకు ఒక శాలరీ ఇంక్రిమెంట్ అవుతుందంటే ఇలా చేసుకోవచ్చు. ఈ 10,000 1 lakh ఉన్న శాలరీస్కి చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇక్కడ 1 lakh యూజ్ చేసుకోవాలి. 1 lakh. సో వీళ్ళకి 1 lakh ఉన్న శాలరీ వాళ్ళకు మనం అప్డేట్ చేస్తున్నాము 20%. సో 20%ని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి సో శాలరీ ఇది ఫార్ములా యూజ్ చేస్తున్నాం అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. సో 8 rows ఎఫెక్ట్ అయిపోయినాయి మనకు. సో దీనివల్ల ఏమైందంటే మిగతా వాటికి కూడా మనకు 20% ఇంక్రిమెంట్ అయిపోయింది. సో నేను ఇందాక చెప్పాను కదా ఆ చెప్పిన మిస్టేక్ నేనే చేశాను. సో ఫస్ట్ మనము క్వరీని ఎగ్జిక్యూట్ చేసే ముందు దాన్ని చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకోకపోవడం వల్ల మనకు మిగతా అన్ని రోజుకి ఎఫెక్ట్ అయిపోయింది. గాట్ ఇట్. సో ఇలా ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. జస్ట్ దానికోసం అని చెప్పేసి మీకు ఇట్లా చూపించాను. మనం ఇలా చూస్తే ఏమైంది మనకు 10,000 శాలరీ కన్నా తక్కువ వచ్చేసింది. జస్ట్ స్మాల్ మిస్టేక్. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చెప్తాను అనుకున్నాను కదా, అదేంటంటే ఈ ఈమెయిల్ ఐడీస్ని అప్డేట్ చేయడం ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ. సో దిస్ ఈజ్ మై టాస్క్. ఫస్ట్ అప్డేట్ కమాండ్ అండ్ మై టేబుల్ నేమ్ అండ్ సెట్
ఈమెయిల్. సో నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎలా అంటే సింగిల్ టైంలో ఒక్కొక్కరికి ఎంప్లాయీ నేమ్ ఏంటి arvind@joho.com వేర్ ఎంప్లాయీ ఐడి ఆర్ ఎంప్లాయీ నేమ్. సో నాకు ఇది యూనిక్గా ఉంది కాబట్టి నేను ఇలా ఇచ్చేస్తున్నాను అనుకో. సో ఇది చేస్తే ఏమైతే నాకు అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఓన్లీ పర్టికులర్గా ఈ ఎంప్లాయీ అకౌంట్ అప్డేట్ అయిపోతుంది. బట్ నేను ఇలా నాకు ఇప్పుడు 8 రికార్డ్స్ ఉన్నాయి. సో 8 రికార్డ్స్కి నేను చేయాలంటే 8 టైమ్స్ రాయాలి క్వరీ. అలాగే నాకు ఒక 100 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి. ఒక టేబుల్లో మనకు హ్యూజ్ డేటా ఉంటుంది, ఎన్ నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది, లిమిట్లెస్ డేటా ఉంటుంది. సో వాటన్నింటికి మనం ఇలా మాన్యువల్ అప్డేట్ చేసుకుంటూ పోవాలంటే ఇట్స్ వెరీ టఫ్ టు అప్డేట్ ద రికార్డ్స్. సో అందుకోసం అని చెప్పేసి మనం ఇలా రాయకుండా, సో ఇది ప్రాసెస్ అనేది సింగిల్ రికార్డ్కి మనం చేసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ఫైన్. బట్ మనం మల్టిపుల్ డేటాకి సేమ్ అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు సో అప్పుడు ఏం రాయాలంటే అప్డేట్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇలా కాకుండా నేను జస్ట్ కన్కేర్నేట్ చేస్తున్నా. సో కన్కేర్నేట్ చేస్తున్నాం మనము. జస్ట్ మీకు ఇక్కడ వేరే కండిషన్ ఏం పెట్టట్లేదు అండ్ సెలెక్ట్ చేస్తున్నా 8 rows ఎఫెక్టెడ్. సో మనకేమైందంటే సేమ్ మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే వచ్చేసింది. arvind@joho.com, suresh@joho.com. అండ్ మనకి ప్రతి నేమ్కి ఇలా అప్డేట్ అయిపోయింది. ఇన్ కేస్ మనం ఫ్యూచర్లో ఎంప్లాయీ నేమ్ అప్డేట్ చేసినా కానీ మళ్ళీ ఈమెయిల్ కూడా అప్డేట్ అయిపోతుంది, అంటే కావాలనుకుంటే యాజ్ పర్ ద ఎంప్లాయీ నేమ్తో. ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఇక్కడ డెవలపర్స్ నల్లు ఉన్నా కానీ ఏ కాలం అయితే నల్లు ఉందో వాటిని కూడా అప్డేట్ చేసుకోవాలనుకుంటే సో మనం ఇలా వేరే కండిషన్లో ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిలీట్. సో డిలీట్ ఏం చేస్తారంటే డిలీట్ యూజ్ చేసుకొని మనం డేటాని డిలీట్ చేసుకోవచ్చు. ఈ ఎంప్లాయీలో సేమ్ మనకు మళ్ళీ అప్డేట్ చేసేటప్పుడు వేరే కండిషన్లో ఎలా పెట్టామో అలాగే డిలీట్కి కూడా వేరే కండిషన్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. వేరే ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 103. సో నేను ఈ రికార్డ్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సింటాక్స్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్స్. మన కండిషన్స్ నీడ్ అయితే కండిషన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కండిషన్ని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో సింటాక్స్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. వేర్ కండిషన్ మ్యాండేటరీ అంటే అవసరం లేదు. సో ఇది ఏం లేకుండా మనం డిలీట్ చేసాం అనుకో ఎంటైర్ టేబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. అలాగే నేను వేరే కండిషన్లో యూజ్ చేశాను అనుకో ఈ కండిషన్ నాకు పర్టికులర్గా ఈ ఒక్క రికార్డ్ మాత్రమే మ్యాచ్ రికార్డ్, ఒక రికార్డ్ అని చెప్పట్లేదు, మ్యాచ్ అయ్యే రికార్డ్. మనకు 105లో 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. సో ఇందులో ఒకటే సింగిల్ రికార్డ్ ఉంది కాబట్టి సింగిల్ రికార్డ్ డిలీట్ అయిపోతుంది. సో సింగిల్ రికార్డ్ ఎందుకుందంటే వేరే కండిషన్ మనం ఆల్రెడీ చెక్ చేసుకున్నాం. సింగిల్ రికార్డ్ ఎగ్జిక్యూట్ 1 row ఎఫెక్టెడ్. సో ఇది చెక్ చేయండి, మనకు డేటా ఏం రాదు, ఎంటీ వస్తుంది. సో ఐఎమ్ చెకింగ్ ద ఎంటైర్ టేబుల్లో 103 రికార్డ్ అయితే ఇక్కడ లేదు. ఇదే మనం డిలీట్ని చేసుకోవచ్చు. ఇన్ కేస్ నాకు మొత్తం ఎంటైర్ టేబుల్ని నేను డిలీట్ చేసుకోవాలనుకుంటే ఈ డిలీట్ కమాండ్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. 7 rows ఎఫెక్టెడ్. సో మనకు ఎంటైర్ టేబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు టేబుల్లో ఓన్లీ డేటాని మొత్తం డిలీట్ చేస్తుంది. ఇందాక మనం చూసినట్టుగా ట్రంకేట్ అండ్ డిలీట్. సో ట్రంకేట్ ఏం చేస్తే అంటే మనకు డేటాని ఎట్ ఎ టైంలో 1 lakh డేటా ఉన్నా కానీ 1 lakh డేటాని 1 టైంలో డిలీట్ చేసేస్తుంది. అండ్ డిలీట్ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఈ టేబుల్లో ఒక్కొక్క రికార్డ్ని 1 by 1 ఇంటర్నల్లీ మనం అది వీ కెనాట్ సీ, బట్ ఇంటర్నల్లీ మనకు వన్ ఆఫ్టర్ రికార్డ్ డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో 1 lakh డేటాని డిలీట్ చేయాలంటే పర్ఫార్మెన్స్ వైజ్ స్లో అయిపోతుంది. సో డిలీట్ యూజ్ చేసుకొని మనం ఎంటైర్ వేరే కండిషన్ యూజ్ చేసుకున్నప్పుడు డిలీట్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎంటైర్ డేటాని డిలీట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనము డిలీట్ కాకుండా ట్రంకేట్ యూజ్ చేసుకోవచ్చు. బట్ అగైన్ మనకి ఇక్కడ ఇంకొక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే మనం డేటాని డిలీట్ చేసేటప్పుడు డిలీట్ యూజ్ చేస్తే మనకు ఐడెంటిటీ కాలం అనేది ఒక ప్రైమరీ కీకి ఐడెంటిటీ కాన్స్టెంట్ అనేది యాడ్ చేస్తాము. సో దానివల్ల మనకు అది రీసీడ్ అవ్వదు. అది మీకు నెక్స్ట్ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు రీసీడ్ అంటే ఏంటి, ఎలా అవుతుంది, ట్రంకేట్ చేసినప్పుడు డిలీట్ చేసినప్పుడు డిఫరెన్స్ ఏంటి, అండ్ డ్రాప్కి ఈ 3 ఎగ్జాంపుల్స్కి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మీకు ఏమన్నా కావాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.